హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మీరు ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా ఒకసారి నా ప్రాసెస్లో చేసి చూడండి. ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి. మరి ఎలా చేయాలో సింపుల్గా క్విక్గా చూసేద్దాం పదండి. ముందుగా ఇక్కడ నేను 1 స్పూన్ వరకు శనగపిండి వేసుకున్నానండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి వేసుకొని ఫ్రెష్గా అప్పుడే నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కూడా ముందుగా ఇలా కలుపుకోవాలండి. ఈ సాల్ట్, కారం, పసుపు అంతా కూడా ఈ పిండికి బాగా పట్టించాక కొన్ని వాటర్ పోసుకొని మనకి బైండింగ్కి ఈజీగా ఉండేలాగా కొంచెం చికెన్ పేస్ట్లా చేసుకున్నాక మనం ముందుగా శుభ్రం చేసుకున్న ఈ చేప ముక్కలకి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టించాలండి. పట్టించాక ఒక అరగంట వరకు పక్కన పెట్టుకోవాలండి. అలా పక్కన పెట్టుకోవడం వల్ల ఈ చేపకి ఉప్పు, కారం, మసాలా అంతా కూడా బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలాగా ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ఫ్రై ప్యాన్ వాడుతున్నానండి. మీరు ఐరన్ ప్యాన్ అయినా కూడా వాడుకోవచ్చు. ఇలాగా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ చేప ముక్కల్ని వేసుకోవాలండి. వేసుకున్నాక ఏదైనా మసాలా కొంచెం ఉంటే అది కూడా మొత్తం వేసేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలా వేసుకొని ఇది వేగిన తర్వాత మాత్రమే ఇలా తిరగేసుకోవాలండి. వేయంగానే తిరగేయకూడదు. ఇలా అటు ఇటు బాగా వేగనిచ్చాక తీసుకోవాలండి. ఇదంతా వేగడానికి నాకు 10 నిమిషాలు పట్టిందండి మీడియం ఫ్లేమ్లోనే. ఇలాగా చక్కగా రెడ్గా వచ్చాక ఇలా తీసి సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా సింపుల్ అండి. మీరు ఎప్పుడూ చేసేలా కాకుండా నా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి అలాగే మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్లో ఫిష్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.